హలో అందరికీ, ఈరోజు నేను బ్రెడ్ అండ్ బనానాతో బనానా మిల్క్ టోస్ట్ చేస్తున్నాను. నేను ఈ రెసిపీ రిపీటెడ్గా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తున్నాను. సరే మనం కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్ కానీ ఎలా అయినా తినచ్చు. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఈ రెసిపీ చాలా బాగుంది. దీనికి కావాల్సింది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక చిన్న గ్లాస్ పాలను వేసుకుని పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పాలను మరిగిన తర్వాత ఈ పాలు చల్లారే లోపల మనం ఇంకొచ్చి 2 బనానాస్ తీసుకొని ఆ బనానాస్కి అటుపక్క ఇటుపక్క కట్ చేసి ఆ బనానాస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను అమృతపాలని అరటిపళ్ళని తీసుకున్నాను. మీరు కావాలంటే మామూలు అరటిపళ్ళైనా తీసుకోవచ్చు. నేను ఇవి చిన్న అరటిపళ్ళు కాబట్టి ఒక 2 తీసుకున్నాను. మీరు మామూలు అరటిపండు తీసుకుంటే ఒక అరటిపండు అయితే సరిపోతుంది. ఆ అరటిపండుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మిల్క్ బ్రెడ్ తీసుకొని ఆ మిల్క్ బ్రెడ్ పైన మనం ముందుగా కట్ చేసుకున్న బనానా పీసెస్ని ఒక 6 పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి. ఆ బ్రెడ్ పైన అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ఆ బనానానంతా ఫోక్ స్పూన్తో స్మాష్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఆ స్మాష్ చేసుకున్న బనానాస్ పైన మళ్ళీ ఇంకో బ్రెడ్ పెట్టి ఆ బ్రెడ్ పైన మళ్ళీ మనం కట్ చేసుకున్న పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి. యాస్టీస్గా ఇందాక అరేంజ్ చేసుకున్నట్టే అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బనానాస్ని కూడా ఫోక్ స్పూన్తో బాగా స్మాష్ అయ్యేంత వరకు స్మాష్ చేసుకొని దానిపైన మళ్ళీ ఇంకో బ్రెడ్ పెట్టాలి. ఇప్పుడు దీన్ని అరేంజ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ప్యాన్లో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కరిగిన తర్వాత మనం అరేంజ్ చేసుకున్న బ్రెడ్ అండ్ బనానాని ప్యాన్లో లో ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకోవాలి. నా దగ్గర బటర్ లేదు, అందుకే నేను నెయ్యి వేసుకున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యూస్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ 2 సైడ్స్ ఈ బ్రెడ్ అంతా బాగా టోస్ట్ అయ్యి రెడ్డిష్ కలర్లో వచ్చినప్పుడు మనం ఇందాక చల్లార్చుకున్న పాలని ఈ బ్రెడ్లోకి వేసుకొని పాలనంతా బ్రెడ్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ బ్రెడ్ని ఒక చిన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అందులోకి పైన హనీ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. మీరు ఇంకా కావాలంటే చెర్రీస్, బాదం పప్పు ఏవైనా వేసుకోవచ్చు. అంతే, మన వైరల్ బనానా మిల్క్ టోస్ట్ రెడీ. నిజంగా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మా ఇంట్లో అందరికీ నచ్చేసింది. ముఖ్యంగా మా విక్కీ అయితే చాలా ఇష్టంగా